తెలంగాణ ప్రజలందరూ కూడా నమస్కారం. ఈరోజు తెలంగాణ ఏర్పడ్డ నాటి నుండి అందరూ కూడా ఏదో ఒక సమస్యలో ఏదో ఒక ఇబ్బందుల్లో ఉంటూనే ఉన్నారు. కానీ మనం పోరాడి తెచ్చుకున్న తెలంగాణ కాబట్టి గత 10 సంవత్సరాలు కూడా దాని పాలక వర్గం ఏ విధంగా వ్యవహరించినప్పటికీ అన్నిటిని ఓర్చుకుంటూ మౌనంగా ఉన్నటువంటి పరిస్థితి. కానీ గతంలో నుండి మొదలైన దోపిడీ మరి ఇయాటి వరకు కూడా కొనసాగుతూ ఉంటే ఇక 10 ఏళ్ళ తర్వాత కూడా మౌనంగా ఉంటే కరెక్ట్ కాదు. ఈరోజు గత ప్రభుత్వం, గత పాలకులు, గత యూనియన్ లీడర్లు గతంలో వ్యవహరించిన తీరే ఈరోజు కూడా వ్యవహరిస్తుంటే అది ఆమోదయోగంగా ఈరోజు తెలంగాణ ప్రజలకు కానీ ఉద్యోగులకు కానీ ఈరోజు ఎవరికి కూడా లేనటువంటి పరిస్థితి. అందులో భాగంగానే మరి తాజాగా మనము నేను తెలంగాణ ఏర్పడ్డ నాటి నుండి అనేకమైన ఇష్యూస్ పైన పోరాడుతూనే ఉన్నాం. దాదాపు గత ప్రభుత్వం పైన 179 కేసులు, అంతేకాకుండా హైడ్రా బాధితుల తరపున కానీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 తరపున నిరుద్యోగుల తరపున కానీ నిలబడడంలో మనం ఎక్కడ కూడా వెనుకకు పోలేదు, ఖచ్చితంగా నిలబడ్డాం. కేసులకు కానీ వేటికి కూడా భయపడకుండా నిలబడ్డాం. ఈరోజు అదే దోపిడీకి గురవుతున్నటువంటి మరో వర్గం ఈరోజు ముందొచ్చి నిలబడ్డది. అదే 2024 రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు నాటి నుండి నేటి వరకు మొత్తం దాదాపు ఇవాటి వరకు 14,000 మంది రిటైర్డ్ అయ్యారు. అలా కొంతమంది కోర్టులో కేసులు వేసి, లేకుంటే కొంతమంది ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర ఉన్న డాఫర్లకో డోఫర్లకో మన కమిషన్లు ఇచ్చి కొంతమంది పెన్షన్లు తెచ్చుకున్న వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ తెచ్చుకున్నటువంటి పరిస్థితి. ఈరోజు బాజాబ్తా కాగ్ రిపోర్ట్లో కూడా మరి పిఆర్సీ కానీ డిఏలకు కానీ మరి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ పెన్షన్స్ గురించి కానీ అన్నిటి గురించి కూడా దాదాపు కాగ్ రిపోర్ట్లో ఉన్నాయి. అందులో ఈ డబ్బులన్నీ మేము చెల్లిస్తున్నామని బడ్జెట్లో పెట్టి కూడా పాస్ చేయడం జరిగింది. కానీ ప్రభుత్వం ఈరోజు మా దగ్గర డబ్బులు లేవని చెప్పి చేతులు ఎత్తేసిన పరిస్థితి. వాళ్ళకు కావాల్సిన అవసరాలు మాత్రం ఎక్కడ కూడా తీర్చుకోకుండా ఎక్కడ కూడా ఊరుకోలేదు. వాళ్ళకి కావాల్సిన జల్సాలు, వాళ్ళకి కావాల్సిన దావతులు, కావాల్సిన పెళ్ళిళ్ళు, పేరంటాలు ఎక్కడ కూడా వాళ్ళకి ఏవి కూడా కొదవలేకుండా ఉన్నాయి. ఇంకో అంశము ఈరోజు అదే ఇంతకుముందు చెప్పినట్టుగా హైడ్రా పైన కూడా నేను తమ్నేల్ కేవలము ఉద్యోగుల సంఘాలు పెట్టినా కానీ హైడ్రా బాధితులు కూడా చాలా పెద్ద ఎత్తున నష్టపోయినారు. నిన్నటి దినానే హైకోర్టు రంగనాథ్ గారికి చాలా గట్టి వార్నింగ్ ఇచ్చి ఈసారికి నన్ను కోర్టు రాకుంటే నీ మీద నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేస్తామని చాలా ఘాటైన విమర్శ హైకోర్టు చేసింది. ఈ అంశాలకు మనం ముందు లోతుగా పోయే ముందు దయచేసి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ కాని వారు బక్క జడ్సన్ ఫ్యాక్ట్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా మీరు దీన్ని కామెంట్ చేయండి, షేర్ చేయండి. నేను చెప్తున్న అంశాలపైన మీకు ఎక్కడ పాజిటివ్ అనిపించినా నెగిటివ్ అనిపించినా మీ ఉద్దేశం ఏమున్నా దయచేసి వాటిపైన మీరు కామెంట్ చేయండి. నాకు ఎవరైనా ఫోన్ చేయాలనుకున్న వారు కూడా ఫోన్ చేయొచ్చు. నా నంబర్ 9866323813. ఆ నంబర్కి ఫోన్ చేయొచ్చు, నేను మీకు కాల్స్ కూడా తీసుకుంటా. ఒకటి, ఈరోజు ముఖ్యంగా మరి ఈ రిటైర్మెంట్ ఉద్యోగుల యొక్క ఇష్యూలకు మనం లోపడి పోతూ ఉంటే ఈరోజు నిన్న దినాన నేను గచ్చిబౌలి వాళ్ళ గౌల్లోది ఏరియాల మరి టీఎన్జిఎస్ కాలనీ భాగ్యనగర్ హౌసింగ్ సొసైటీ BTNGO అంటారు వాళ్ళ కోసము దాదాపు ఒక 33 సంవత్సరాల క్రితం అక్కడ స్థలాలు కేటాయించారు వాళ్ళకు. కానీ ఆనాటి నుండి అప్పట్లో వాళ్ళు కాలక్రమేణా 1,50,000 ఒకసారి, 50,000 ఒకసారి అక్కడ చాలామంది మెంబర్షిప్ కూడా డబ్బులు కట్టడం జరిగింది. నేను అనుకుంటే ఆ పైసలు పెట్టి ఆ రోజులలో ప్లాట్ కొనుక్కుంటే ఊళ్ళల్లో ఎక్కడైనా కొంచెం దూరంలో వికారాబాద్, తాండూరు దగ్గర కొనుక్కున్నా కానీ 3-4 ఎకరాలు ఈజీగా వచ్చు ఆ 2 లక్షల రూపాయలకు. కానీ ఇక్కడ హైదరాబాద్కు దగ్గరలో ఉంటాం కదా, పిల్లలకు పనికొస్తుందనే ఉద్దేశంతో వీళ్ళు చాలామంది అక్కడ ఆ పైసలు కట్టి ఆ రోజుకెళ్ళి ఈ రోజు వరకు ఆ జాగ కోసం కొట్లాడుతూనే ఉన్నారు. అయితే నిన్న దినాన నాకు అక్కడ ఎందుకు యూనియన్ లీడర్లు స్పందిస్తలేరు, మరి ఇప్పటికి దాదాపు 26 మంది రిటైర్డ్ అయిన వ్యక్తులు చనిపోయినరు. తాజాగా మొన్న ఇంకొక ఆయన కరీంనగర్లో కూడా మానకొండూరు హెడ్ మాస్టర్ ఒక సాయిబ్ హుసేన్ గారు ఎంపీరు, ఆయన కూడా మరణించారు. టోటల్గా 27 మంది ఇయాల్టికి మరణించడం జరిగింది. మరి ఏ ఒక్క ఉద్యోగ సంఘం కానీ, టీచర్ల సంఘాలు కానీ, ఉపాధ్యాయ సంఘాలు కానీ, ఈరోజు ఆపోజిషన్ లీడర్లు కానీ ఎవరు కూడా స్పందిస్తలేరు, మాట్లాడతలేరు. ఎందుకు వీళ్ళు ఈరోజు అనాథ లెక్క వదిలేసిండ్రు అనేది నేను కొంచెం డీప్గా వెళ్ళడం జరిగింది. దీని మీద ఉన్నది ఏంటంటే ఈరోజు TNGO స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నటువంటి ఏలూరు శ్రీనివాసరావు గారు
ఖమ్మం జిల్లాలో ఎంపీడీగా డిఓగా ఉన్నాడు. అప్పుడు ఆయన ఖమ్మం జిల్లా టీఎన్జిఓ అధ్యక్షునిగా కూడా ఉన్నప్పుడు దాదాపు అక్కడ ఒక 103 ఎకరాల స్థలము నేను నిన్న వీడియోలో కూడా చెప్పడం జరిగింది. మీరు దాంట్లో లింక్లో చూసుకోవచ్చు. అయితే అక్కడ కొన్ని డబల్ రిజిస్ట్రేషన్లు జరిగినాయి. అక్కడ సంబంధం లేని వాళ్ళ భూములు ఇవ్వడం జరిగింది. దాదాపు ఇంకో 8 ఎకరాలు పక్క భూమి కూడా అలా కబ్జా చేసి పెట్టడం జరిగింది. దీన్ని విజిలెన్స్ వాళ్ళు నిరూపించడం జరిగింది. 2020లో మరి ఎఫ్ఐఆర్ ఈయన మీద నమోదు కావడం జరిగింది. ఇప్పుడు టీఎన్జిఓ స్టేట్ ప్రెసిడెంట్, జిల్లా టీఎన్జిఓ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఉన్నాయి. అనేకమైన కేసులు ఆయన పైన పెట్టిండ్రు. కాబట్టి ఈరోజు ఆయన ప్రభుత్వం ఆయన తర్వాత అక్కడ అప్పుడు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ గారి దగ్గర కూడా వెళ్ళి ఇక నేను దయచేసి మీకు అనుకూలంగా ఉంటానని చెప్పి ఆయన మీద కేసులు కాకుండా ఇప్పటిదాకా నెట్టుకుంటూ వచ్చిండు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఆయన ఏకంగా టీఎన్జిఓ స్టేట్ ప్రెసిడెంట్ కావడం జరిగింది. ఒక ఎంపీడీఓ అంటే ఇప్పుడు మళ్ళా ఈడీ ఎస్సీ కార్పొరేషన్, ఖమ్మం జిల్లాకు ఈడీ ఎస్సీ కార్పొరేషన్గా ఉన్నాడు. ఈరోజు ఆయన కేవలం ఒక ఎంపీడీఓగా ఉన్నటువంటి వ్యక్తులకు ఆయనకున్న ప్రాపర్టీస్ ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి, ఆయన పెద్ద పెద్ద కార్లు మెయింటైన్ చేసే కార్లు ఎక్కడికి వెళ్ళి వచ్చింది, అన్నిటికంటే ముఖ్యంగా ఒక ఉద్యోగ నాయకునికి ఈరోజు తుపాకీ మెయింటైన్ చేసే అవకాశం ఎందుకు? ఆయన తుపాకీ ఎందుకు? అసలు ఆయన గన్ ఎందుకు? ఆయన ఎందుకు మెయింటైన్ చేస్తుంది తుపాకీ? దేనికోసం మెయింటైన్? ఎవరైనా శత్రువులు ఉన్నారు. ఈరోజు ప్రజల కోసం ఉద్యమం చేసేటోళ్ళు, ఈరోజు ఉద్యోగుల కోసం ఉద్యమం చేసేటోళ్ళు ఇంతవరకు దయచేసి కామెంట్ చేయండి. ఇంతవరకు ఏ ఉద్యోగ సంఘ నాయకుడైనా తుపాకీ మెయింటైన్ చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారా? స్వామినాథన్ గారు కానీ, లక్ష్మణయ్య గారు కానీ, ఎవరైనా కానీ తుపాకీ మెయింటైన్ చేసిన వాళ్ళు ఇప్పటి వరకు ఎవరైనా ఉన్నారా? మరి ఇప్పుడున్న టీఎన్జిఓ ప్రెసిడెంట్కు తుపాకీ ఎందుకు? ఇంతకుముందు వాళ్ళకి స్కూటర్ల మీద బైక్ల మీద వచ్చేటోళ్ళు టీఎన్జిఓ లీడర్లు, తర్వాత మామూలుగా అంబాసిడర్ కార్లు, ఇప్పుడు ఏకంగా ఫార్చునర్లు, పెద్ద పెద్ద బండ్లు, వాళ్ళ మెయింటైన్ క్యాబినెట్ ర్యాంక్ లెవెల్లో ఈరోజు సేవ చేసేటోళ్ళకి ఇవన్నీ ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి? మీ బ్రాస్లెట్లు, మీ గొలుసులు మీరు తగ్గించుకొని ఉండాలి. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు, ఉద్యోగ సంఘ జీవితంలో ఉన్నప్పుడు మనం తగ్గించుకొని లో ప్రొఫైల్లో ఉండాల్సిన పరిస్థితి. కాబట్టి ఇవన్నీ కూడా అనేకమైన అనుమానాలకు వస్తూ ఉన్నాయి. అయితే నిన్న దినాన నేను ఈ కూపీ లాగి నిన్న అక్కడికి వెళ్తే అందుకంటే భయంకరమైన విషయం ఏంటంటే గౌల్దొడి దగ్గర అక్కడ 33 ఎకరాలకు గాను 17 ఎకరాల భూములు రేవంత్ రెడ్డికి సంబంధించిన వారికి ఎవరికో ఇప్పుడున్న రంగారెడ్డి కలెక్టర్ గారు నారాయణ రెడ్డి గారు ఎవరికో ఇచ్చిందని అక్కడ జరుగుతున్నటువంటి ఉద్యమం వాళ్ళు దాదాపు 135 రోజులకే దీక్ష చేస్తున్నారు. మరి దీక్ష చేస్తుంది ఏదైనా పత్రికలకు వచ్చిందా? ఏదైనా పేపర్లలో వచ్చిందా? నిన్న నా యూట్యూబ్ ఛానల్ బక్కజర్సన్ ఫ్యాక్ట్స్లో మాత్రం వచ్చింది. ఏదైనా యూట్యూబ్ ఛానళ్ళలో వచ్చిందా? ఎక్కడైనా వార్తలలో వచ్చిందా? ఎక్కడ కూడా రాలే, ఎక్కడ కూడా వస్తలేదు. ఎందుకు వస్తలేదు? ఎందుకు దీని గురించి మాట్లాడతలేరు అని అంటే ఇది గౌల్దొడ్డి దగ్గర అంటే ఇక్కడికి వెళ్ళి సెక్రటరియట్కి వెళ్ళి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఎవరైనా దీక్ష చేస్తారా చెప్పండి? అది ఎవరికైనా కనబడుతుంది? అక్కడ 30 కిలోమీటర్ల దూరం ఉంటుంది సెక్రటరియట్కి, 30 కిలోమీటర్స్ గౌల్దొడ్డి. అంత దూరంలో మళ్ళీ అది ఒక చిన్న తార్ రోడ్డు కూడా కాదు, మట్టి రోడ్డు. ఆ రోడ్డు మీదకి వెళ్ళి కూడా మళ్ళీ లోపలికి 1 కిలోమీటర్న్నర లోపలికి పోవాలి. లోపలికి పోయినాక అక్కడ ఎవరు కనాలి, ఒక పిక్నిక్ లెక్క కూర్చొని ఉంటుంది దీక్ష. అది ఒక పిక్నిక్ స్పాట్ లెక్క, ఒక టెంట్ వేసుకుంటారు, అక్కడ వాళ్ళు దీక్ష చేస్తారు, ధర్నా చేస్తారు, స్లోగన్లు ఇస్తారు. అది ఎవరికి వినబడుతుంది? ఎవరి మీద ప్రెజర్ చేస్తారు అంటే అక్కడ 4020 మందికి ప్లాట్లు ఇస్తారు. ఆ 4020 మందిని పిచ్చోళ్ళని చేయడానికి ఆ 4200 మందిని ఇక్కడ మీ ప్లాట్ల కోసం మేము ఉద్యమం చేస్తున్నాము, టీ కప్పులో ఒక తుఫాను తీసుకొని వచ్చినాము అని చెప్పేసి ఈరోజు వాళ్ళని పిచ్చోళ్ళని చేయడానికి అని చెప్పి అక్కడ గుడిసెపెడుతుందని. దానివల్ల ఉపయోగం ఏంది? ఈరోజు ధర్నా చౌక్ ఉన్నది, ధర్నా చౌక్ కాడ ధర్నా చేయాలి. గౌల్దొడ్డి దగ్గర తీసుకుపోయి ఈ ఉద్యోగుల ఎవరైతే మెంబర్స్ అయినరో ఆ మెంబర్స్ అందరు రోజు టిఫిన్ డబ్బాలు తీసుకురావాలి, అక్కడ పోవాలి, లేకుంటే వంట వార్పు చేసుకోవాలి, తినాలి. అది ఎవ్వని కనబడది, పేపర్లో రాదు, ఏం రాదు. అక్కడ వాళ్ళని పిచ్చోళ్ళని చేస్తున్నారు. ఇప్పుడు ఈ నాయకులు ఏ నాయకులైతే ఖమ్మం జిల్లాలో ఉన్న ప్లాట్లుగా చేసుకొని అమ్ముకున్నారో, ఎవరి మీదనైతే విజిలెన్స్ కేసులు పెండింగ్లు ఉన్నాయో, ఎవరి మీదనైతే అక్కడ ఖమ్మం పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్లు ఉన్నాయో, ఊళ్ళో ఉన్న జాగాలే అక్రమంగా అమ్మి పడేసింది అవతలోళ్ళకు, డబల్ రిజిస్ట్రేషన్లు చేసిండు. అసొంటిది హైదరాబాద్లో నడిబొడ్డున ఉన్న భూమి, అది బాజాప్తా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సన్నిహితులకు కట్టబెట్టినటువంటి భూములు. వాళ్ళ కొండలరెడ్డి ఎవరు ఉండరంట, వాళ్ళు లాగేసుకుంటున్న భూములు. ఈరోజు మీరు వాళ్ళ ముందే ఉద్యమం చేస్తారంటే ఎవరు నమ్ముతారు?
ఈరోజు దీనిపైన మీరు ఆల్రెడీ ఎప్పుడో లాలూచి అయిపోయి ఉంటారని నా డౌటు. కాబట్టి వీళ్ళు ఎవరికి అనుమానం కాకుండా మనం ఉద్యమం చేద్దాం, మనం పోరాటం చేద్దామని చెప్పేసి అడవులల్లో ఈరోజు దీక్షా శిబిరం వేసి 135 రోజులు కాదు 1000 రోజులు దీక్ష చేసినా అది ఎవరికి తెలియదు. నిన్న నా వల్ల నేను తీసుకొచ్చి నా యూట్యూబ్ ఛానల్ వేస్తా, కొంతమందికి దాదాపు 10-15 వేల మందికి అది రీచ్ అవ్వడం జరిగింది. ఇక నేను ఇది తవ్వుకుంటూ పోతూ ఉంటే నిన్న నా వీడియో చూసిన తర్వాత ఒక మెసేజ్ పంపినరు. అంటే వీళ్ళ కథ ఇప్పుడు ఈ టీఎన్జిఓ టీజీఓలు వాళ్ళు చేసిన కథల గురించి నాకు ఒకరు పంపినరు. ఈరోజు తెలంగాణలో టీజీఓ నాయకులపై భూమి సమస్యల్లో ఆరోపణలు. తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ టీఎన్జిఓస్ నాయకులపై భూమి కేటాయింపులు, ఆక్రమణలు, అనర్హులకు ప్లాట్లు కేటాయించడం వంటి అనేక ఆరోపణలు ఉన్నాయంట. ఇవి ముఖ్యంగా మణికొండ, ఖమ్మం, గోపనపల్లి, గచ్చిబౌలి ప్రాంతాల్లో తలెత్తినాయంట ఈ భూ సమస్యలు. ఈ ఆరోపణలు 2020 నుండి 2025 వరకు కొనసాగుతున్నాయంట. మరియు ఎంపీడీఓగా ఉన్నటువంటి ఏలూరు శ్రీనివాసరావు, ఇప్పుడు ఆయన టీఎన్జిఓ స్టేట్ ప్రెసిడెంట్గా వంటి నాయకులు ఈ కేసుల్లో పేర్కొనబడ్డారు. క్రింద ముఖ్యమైన ఆరోపణలు, నాయకులు, ప్రస్తుత స్థితి వివరాలు కంప్లీట్గా చెప్పు. మణికొండ భూమి కుంభకోణంలో జరిగిన 50 ఎకరాలు 2020 నుండి 25 వరకు, అంటే ఇప్పటి వరకు ఆరోపణ. టీఎన్జిఓ హౌసింగ్ బిల్డింగ్ సొసైటీకి కేటాయించిన 50 ఎకరాల భూమిని 622 ప్లాట్లు చేసిండ్రంట. ఎన్ని? 625 ప్లాట్లుగా విభజించి అనర్హులు అంటే అవుట్ సైడర్స్కు, బయటి వ్యక్తులకు కేటాయించిండ్రంట. ఈరోజు టైటిల్ డీడ్స్ లేకుండా డూప్లికేట్ అలాట్మెంట్లు, ఒకరికి 16 ప్లాట్లు, ఒకరికైతే ఏకంగా 16 ప్లాట్లే ఇచ్చిండ్రంట. కమ్యూనిటీ హాలు, స్కూల్ భూములు కూడా ఆక్రమించి ప్లాట్లుగా మార్చిండ్రంట. 18.5 కోట్లు అభివృద్ధి కోసం సేకరించి దుర్వినియోగం చేసినట్టు. ఇక్కడ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ FGG గవర్నర్కు దీని మీద ఫిర్యాదు కూడా చేసిందంట. ఏసీబీ లేదా సిబిఐ చేత దర్యాప్తు డిమాండ్ చేసిందంట. దీంట్లో ప్రభావవంతమైన నాయకులు ఎవరెవరు అంటే టీజీఓ సొసైటీ మేనేజింగ్ కమిటీ సభ్యులు. ఇందులో పేర్లు మాత్రం స్పెసిఫిక్గా పేర్కొనలేదు, కానీ అధికారులు కూడా అందరు కూడా ఇందులో ఉన్నారు. మీకు ఎవరైనా పేర్లు తెలుసుంటే దయచేసి మణికొండ భూ కుంభకోణంలో ఉన్న వాళ్ళ పేర్లు ఏమైనా ఉంటే మీరు దయచేసి కింద కామెంట్ చేయండి. అయితే ప్రస్తుత స్థితి ఏంటంటే అక్కడ 2025 నవంబర్లో తెలంగాణ హైకోర్టు ఈ కేసు రాష్ట్ర అప్పీల్ను తిరస్కరించిందంట. బ్యూరోక్రాటిక్ డీళ్లపై తీవ్రంగా విమర్శించిందంట. 350 ప్లాట్లలో కొంతమంది ఇల్లు కట్టుకున్నారంట, కానీ పెద్ద చర్యలు ఏం తీసుకోలేదంట. ల్యాండ్ ఓనర్లు టీఎన్జిఓకు 50 ఎకరాలు అలాట్మెంట్ ల్యాండ్ ఇచ్చిన తమకు ఏం చేయలేదని చెప్పేసి వాళ్ళు ఇచ్చినటువంటి పరిస్థితి. ఇది అక్కడ ఏది మణికొండలా జరిగినటువంటి భూ కుంభకోణం. టీఎన్జిఓస్ ఈ దుకాణం చేసిన దాన్ని ఇది. ఇక రెండోది ఖమ్మం భూమి. నిన్న దినాన్ని చెప్పిన అలా 8.39 ఎకరాలు 2020 నుండి 25 వరకు ఆరోపణలు. టీఎన్జిఓ హౌస్ బిల్డింగ్ సొసైటీ 2005లో ఏడుగులగూడెం, ధనవాయిగూడెం గ్రామాల్లో 103.26 ఎకరాలు కేటాయించుకొని అదనంగా 8.39 ఎకరాలు ప్రభుత్వ భూమిని కూడా ఆక్రమించి అందులో 4.13 ఎకరాలు అర్బన్, 4.29 ఎకరాలు రూరల్ ఆక్రమించడం జరిగింది. 1400 ప్లాట్లు, అందులో 300 చదరపు యార్డులు కేటాయించిందంట. దాదాపు 1400 యార్డులు, 1400 ప్లాట్లు, అందులో 300కు ఒక ప్లాటు. కానీ అనర్హులకు డూప్లికేట్లకు ఇచ్చిండ్రు. మళ్ళీ డబల్ రిజిస్ట్రేషన్ ఇంట్లో ఎవరు ఇప్పుడు ఉన్న ఏలూరు శ్రీనివాస్ గారు మా టీఎన్జిఓస్ ప్రెసిడెంట్ ఇంట్లో నంబర్ 1 ఇంట్లో. రెవెన్యూ డిపార్ట్మెంట్ 4 మంది కమిటీతో దర్యాప్తుకొని ఒక నిర్ధారణ కమిటీ కూడా వేసింది. ఇందులో ఉన్న నాయకులు మేనేజింగ్ కమిటీలో 16 మంది, అందులో నంబర్ 1 ఏలూరు శ్రీనివాసరావు, మాజీ ఎంపీడీఓ, టీఎన్జిఓ హౌసింగ్ సొసైటీ రోల్ 2020 నుండి 21 వరకు ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీ కేసులు IPC 420, IPC 406, IPC 465 కింద ఆయన మీద కేసులు పెట్టిండ్రు. అంటే ఈరోజు 420 కేసులు ఉన్నోళ్ళు ఈరోజు స్టేట్ ప్రెసిడెంట్ ఎవరంటే శ్రీనివాస్ రావు 420 టీఎన్జిఓ స్టేట్ ప్రెసిడెంట్ అన్నట్టే కదా. ఈ కేసులు ఉన్నాయంటే 420 కేసు ఉంది కాబట్టి 420 ఈరోజు స్టేట్ ప్రెసిడెంట్కి ఉన్నాడు. ప్రస్తుత స్థితి ఏంటంటే క్రిమినల్ కేసులు ఫైల్ అయినాయి, కానీ 2025 నవంబర్ వరకు పెద్ద అప్డేట్లు ఏం లేవంట. ఎందుకంటే
ఇక మంత్రులు సపోర్టు. తెల్లారు లేస్తే ఇప్పుడు మీ రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ గురించి నేను మాట్లాడా, వాళ్ళ గురించి నేను కొట్లాడా, వాళ్ళు దీక్ష చేసినా నేను బోను, వాళ్ళు చచ్చినా బోను, వాళ్ళ దినాలైనా బోను, వాళ్ళకి నేను మద్దతుగా నిలవాడా, వాళ్ళ ధర్నాలు ఉన్న మేము పాల్గొనము అని చెప్పేసి ఈరోజు ప్రభుత్వంతో కుమ్మక్కైంది కాబట్టి ఈ కేసులు మొత్తం క్లోజ్. ఇక తర్వాత ఇవి చేయొచ్చు. సరే, తర్వాత దీన్ని బాధితులు కలెక్టర్ లేదా కోఆపరేటివ్ డిపార్ట్మెంట్కు అప్పీల్కు చేసే అవకాశాలు ఉన్నాయంట. బాధితులు అయితే చాలామందే ఉన్నారు అక్కడ. బాధితులు ఎవరు ఉంటే మీరు కాంటాక్ట్ కావచ్చు, నేను ముందు నంబర్ కూడా చెప్పిన చూడండి. ఇక గోపనపల్లి గచ్చిబౌలి టీఎన్జిఓ కాలనీ ఆక్రమణలు 8 ఎకరాల 2025లో 80 ఆరోపణలు 1980 అంటే 1980 నుండి 90లలో అభివృద్ధి చేసిన లేఅవుట్లను కూల్చి టీఎన్జిఓ కాలనీలో 8 ఎకరాల ఉద్యోగాల భూమిని ప్రైవేట్ వ్యక్తులకు బినామీలుగా కేటాయించారంట. టీఎన్జిఓ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ హైడ్రాకు ఫిర్యాదు చేసిందంట. ప్రభావిత నాయకులు కొంతమంది టీఎన్జిఓ నాయకులు, స్పెసిఫిక్గా పేర్లేమో పబ్లిక్లా లేవంట, కానీ కమిటీ సభ్యులు ఆరోపితులంట. ఇందులో ఆ కమిటీ పేర్లు ఎవరెవరో దయచేసి మీరు కామెంట్ చేయండి. ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా మనం దుకాణం పెడదాం. ప్రస్తుత స్థితి, హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రోబ్ ఆర్డర్ ఇచ్చిండ్రంట. అయితే దీని మీద ఎంక్వైరీ చేయాలని మార్చి 2020 49 కంప్లైంట్లతో ఇది భాగం. ఇప్పటికీ దర్యాప్తు జరుగుతుందంట. హైడ్రా రంగనాథ్ గారు ఇప్పటికీ జరుగుతూ ఉంది. ఎందుకు మెల్లగా జరుగుతూ ఉందంటే ఈరోజు వాళ్ళందరూ కూడా ప్రభుత్వానికి అనుబంధంగా ఉన్నారు, ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నారు. ప్రభుత్వంలో ఉద్యోగుల పిఆర్సీల గురించి వీళ్ళు మాట్లాడారు, 6 డిఏలు పెండింగ్లు ఉన్న డిఏల గురించి మాట్లాడారు, డిఏల గురించి పోరాడారు. కాబట్టి ప్రభుత్వానికి అనుకూలంగా ఉంది కాబట్టి ఈ దర్యాప్తు అనేది కొనసాగుతూ ఉంటుంది, సాగదీత. ఇక ఇప్పటికి దర్యాప్తు ఉన్నది. ఇక ఇతర సంబంధిత ఆరోపణలు మరియు రాజకీయ ఎదురు పడటాలు, పోస్ట్ బిఫర్మేషన్ టెన్షన్ 2014 టెన్షన్లు. టీఎన్జిఓ నాయకులు దేవిప్రసాద్ గారు ఏపీ ఎన్జిఓలకు గోపన్నపల్లి భూమి కేటాయింపును వ్యతిరేకించారు. కానీ టీఎన్జిఓ కూడా అలాట్మెంట్ ఇర్రెగ్యులారిటీలు 12.35 కోట్లు సివిల్ వర్కుల్లో ఉన్నాయని విజిలెన్స్ ఎంక్వైరీ తేలిందంట. 2025 రీసెంట్ ఎలిగేషన్స్ ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి గారు టీఎన్జిఓ నాయకులను బ్లాక్మెయిలింగ్ చేస్తున్నారని ఆరోపణ. ఇప్పుడు నేను చెప్పిన కదా, నిన్న మాట్లాడిన భాగ్యనగర్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ సంబంధం. బీఆర్ఎస్ నాయకులు జగదీష్ రెడ్డి టీఎన్జిఓ భూముల్లో కూడా ల్యాండ్ స్కామ్ జరుగుతున్నాయని విమర్శించారంట. హైకోర్టు సుప్రీంకోర్టులో ఇంటర్ఫియరెన్షన్ గచ్చిబౌలి 134.28 ఎకరాలు టీఎన్జిఓ కాలనీలో భూమి వేలం వేయడంపై వివాదాలు. కానీ టీఎన్జిఓ భాగానికి ఇబ్బంది లేదు. సుప్రీంకోర్టు 2025 మేలో డిఫరెంటేషన్పై హెచ్చరిక ఇచ్చింది. సారాంశం మరియు సలహాలు. ఈ ఆరోపణ టీఎన్జిఓ నాయకులపై భూమి దుర్వినియోగం, అవినీతి ఆరోపణలపై పెరిగినాయంట. ముఖ్యంగా ఏలూరు శ్రీనివాసరావు వంటి వారిపై చాలా కేసులు దర్యాప్తులో ఉన్నాయి. కానీ పొలిటికల్ ప్రెషర్తో ఇవన్నీ కూడా డీలా పడుతున్నటువంటి పరిస్థితి. ఇది కంప్లీట్గా ఈరోజు యూనియన్లు. ఇక ఇందులో టీఎన్జిఓ నేమ్డ్ ఇందులో మణికొండల గచ్చిబౌలి గోపన్నపల్లి ల్యాండ్స్లో కె రవీందర్ రెడ్డి అప్పటి ప్రెసిడెంట్ ఉందంట. మరి బి మోహన్ రెడ్డి అప్పటి జనరల్ సెక్రటరీ అంట. మరియు ఏఎస్ ప్రసాద్ అంట అమాంగ్ లీడర్స్. అందరూ ఇప్పుడు రిటైర్డ్ అయ్యి ఆ కేసులు అట్నే నడుస్తున్నాయంట. కానీ కాకుండా ఇది చూడమని చెప్పిండు. దయచేసి ఇగో ఇది పరిస్థితి. ఇంకా మీకు ఎవరికైనా వాస్తవాలు ఇంకా మనకు తెలుసుంటే, నేను వీడియో చేసినటువంటి ఒక వ్యక్తి నాకు ఫోన్ చేసి నాకు పంపినటువంటి సమాచారం. ఇందులో ఏవి కరెక్షన్స్, ఏవి అబద్ధాలు, ఏవి నిజాలని తెలుసుకుంటే ఖమ్మం కన్ఫామ్ అయిపోయింది. నిన్న ఖమ్మంలో ఉన్నటువంటి వ్యక్తులే ఈరోజు గోపనపల్లి దగ్గర వాళ్ళు దీక్ష చేస్తున్నారు. దయచేసి మీరు కామెంట్ చేయండి. ఈరోజు దాదాపు వాళ్ళు దీక్ష చేయబట్టి 135 రోజులకి వెళ్ళి దీక్ష చేస్తున్నారు. దీక్ష ఎవరైనా ఇందిరా పార్క్ గానే చేస్తారు, కానీ ఎవరైనా సెక్రటరీకి వెళ్ళి 130 కిలోమీటర్ అడవిలా 30 కిలోమీటర్ల దూరం ఉన్న ఒక అడవిలో ఎవరైనా దీక్ష చేపిస్తారా? దీక్ష చేపిస్తున్నంటే ఏందన్నట్టు, ప్రభుత్వంతో కుమ్మక్కైనట్టు, ప్రభుత్వంతో లాలూచి అయినట్టు, ప్రభుత్వంతో చేతులు కలిపినట్టు. ఈరోజు వీళ్ళకు నాయకులకు ఒక ఎంపీడీఓకి వచ్చిన నాయకుల అధ్యక్షునికి వాళ్ళకు పెద్ద పెద్ద ఫార్చునర్లు, పెద్ద పెద్ద కార్లు, స్థలాలు, స్థిరాస్తులు. ఈరోజు ఇవన్నీ ఎక్కడికి వెళ్ళి వస్తాయి? మళ్ళీ వాళ్ళు ఈరోజు ఉద్యోగుల సేవ చేసే వాళ్ళకి తుపాకులు ఎందుకు? వాళ్ళకి ఎవరితో శత్రుత్వం ఉంది? వాళ్ళు ఎవరంతగానం యుద్ధం చేస్తున్నారు?
ఇయాటి వరకునే గత ప్రభుత్వం పైన నేను 179 కేసులు వేసిన. కాళేశ్వరం కానీ, ధరణి కానీ, మీరు 2016 కల్వకుంట్ల కవిత పేపర్ లీకేజ్ కానీ, కల్వకుంట్ల కవిత యొక్క అక్రమ భూములు కానీ, ఈరోజు ఆమె అనేకమైన లిక్కర్ కేసులు కానీ, అనేకమైన కేసులపైన నేను డ్రగ్స్ పైన వేసిన. ఇయాటి వరకు కూడా నేను అదే గ్రూప్ 1 దానిపైన వేసిన. మొన్నటి దినాన ధరణి మన ఏది రేవంత్ రెడ్డి దానిపైన రెగ్యులర్గా నా పిటిషన్స్ పడుతూనే ఉన్నాయి. అయినా కానీ మాకే ఎక్కడ కూడా మేము సెక్యూరిటీకి ఒక మనిషిని పెట్టుకోము. ఈరోజు ఉద్యోగుల కోసం సేవ చేసేటోళ్ళు మీకు తుపాకులు ఎందుకు పెట్టుకొని తిరుగుతారు? మీరు గన్లు ఎందుకు పెట్టుకొని తిరుగుతారు? మీకు శత్రువులు ఎక్కడ ఉన్నారని పెట్టుకొని తిరుగుతారు అని అంటే ఇదంతా ఏం లేదు. కేవలం మీరంతా ఈరోజు స్వార్థపరులు కాబట్టి మీరు దీనిపైన డబ్బు సంపాదించుకుని పరపతి సంపాదించుకోవాలి. ఈరోజు అందుకనే రాజకీయ నాయకులకు పూడికం చేస్తూ ఉంటారు. మీరు రాజకీయ నాయకులకు పూడికం చేసే పరిస్థితి ఈరోజు ఉన్నది. కాబట్టి ఇది దౌర్భాగ్యమైన పరిస్థితి. ఇటువంటి నాయకులు అసలు టీఎన్జిఓ నాయకులు ఈ విధంగా ఉన్నారా? ఈ విధంగా ఎప్పుడైనా చూసినామా? ఈ విధంగా వ్యవహార శైలి ఏ రోజైనా టీఎన్జిఓ నాయకులలో ఎప్పుడైనా మనం గమనించినామా? ఇవి ఏ రోజు కూడా లేదు. అందుకని చాలా వీక్ అయిపోయింది ఈరోజు వీక్ అయిపోయింది. దాదాపు ఇప్పటికి 27 మంది చనిపోయినా ఈ నాయకులు చలనం లేకుండా ఒక పెన్ డౌన్ కానీ రేపు ఈరోజు ఉద్యోగం చేసేటోళ్ళంతా రేపు రిటైర్డ్ అయ్యేటోళ్ళే కదా. కాబట్టి రేపు మనకు ఇది ఒక అలవాటు అయిపోతుంది. మీరు అర్థం చేసుకోవాలి. ఈరోజు రిటైర్మెంట్ అయినటువంటి పైసలు నెల రోజులలో ఇవ్వకుండా వాళ్ళు సంవత్సరంన్నర అయిపోయి జనాలు చచ్చిపోతూ ఉంటే మీరు మౌనంగా ఉన్నారంటే ఈరోజు రేపు ఇది ప్రాక్టీస్ అయిపోతే ప్రభుత్వానికి. రేపు ఈ నెల రిటైర్ అయ్యేటోళ్ళకి పైసలు ఇయ్యరు, వచ్చే నెల రిటైర్ అయ్యేటోళ్ళకి పైసలు ఇయ్యరు, నెక్స్ట్ 2026లో రిటైర్ అయ్యేటోళ్ళకి పైసలు ఇయ్యరు, 27లో రిటైర్ అయ్యేటోళ్ళకి పైసలు ఇయ్యరు, 28లో రిటైర్ అయ్యేటోళ్ళకి కూడా పైసలు ఇయ్యరు. ఎందుకంటే ఇది ఒక అలవాటు అయిపోతుంది. ఇక తెలంగాణ అనేది ఒకసారి అప్పుల పాలైంది. అప్పు తీర్పాలనే ఆలోచన ఎవరికి కూడా లేదు. ఆర్థిక స్థితిని గాడిలో పెట్టాలనే ఆలోచన లేదు. ఈరోజు కమిషన్ల తీరుగా ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఫైనాన్స్ మినిస్టర్ కూడా ఈరోజు ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర పెట్టుకున్నటువంటి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా ఈరోజు చాలా చిల్లరగా వ్యవహరిస్తూ ఉండు. ఈరోజు మనం ఆర్థికంగా మన తెలంగాణను ఏ విధంగా బలోపేతం చేసుకోవాలి, గత ప్రభుత్వం చేసిన అప్పులను ఏ విధంగా తీర్చాలి అని చెప్పి కనీస అవగాహన లేకుండా ఈరోజు ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. మీరు అడగొచ్చు, మరి మీ దగ్గర ఆలోచనలు ఉన్నాయా? మీరు అప్పులు తెరిపేటట్టుగా ఈరోజు మన ఆర్థికమైన పరిస్థితి మెరుగుపరిచే విధానాలు మీ దగ్గర ఉన్న 1000% ఉన్నాయి. నేను అనేక మార్లు చెప్పిన ఏ విధంగా పెంచుకోవాలను. కానీ మా సొంతలను పెట్టుకోరు. ఎందుకంటే ఈరోజు వాళ్ళు ఉన్న ఈజీ ఏంటంటే ఈరోజు మన ఆర్థికంగా మన పరిపుష్టి కావాలన్నా, ఈరోజు తెలంగాణను ఆర్థికంగా బలోపేతం చేయాలన్నా ఈరోజు కష్టపడి పనిచేయాలి. కష్టపడి పనిచేస్తే 5 సంవత్సరాల సమయం తరిగిపోతూ ఉంటుంది. కాబట్టి రెడీమేడ్గా ఎక్కడ డబ్బు ఉంటే అలా దోసుకోవాలి, ఏడ పైసలు ఉంటే ఆడ ఎత్తుకపోవాలి. అవి మనమన్నా వాడుకోవాలి, లేకుండా మన బినామీల కన్నా ఇవ్వాలి, లేకుండా కాంట్రాక్టులు చేయాలి, బిల్డింగ్లు కట్టాలి, మూసి సుందరీకరణ చేయాలి. అంటే కన్స్ట్రక్షన్స్ ఎక్కడైతే జరుగుతాయో అక్కడ కమిషన్లు పెద్ద ఎత్తున వస్తూ ఉంటాయి. కాబట్టి కొనుగోళ్ళు కానీ కమిషన్లు కానీ ఇవన్నీ కూడా ఈరోజు చేసేది ఏంటంటే కేవలం వాళ్ళు డబ్బు లాగడానికే. ఈరోజు ప్రభుత్వాన్ని కాపాడాలి, ప్రభుత్వానికి డబ్బు సంపాదించి పెట్టాలి, ప్రభుత్వాన్ని బలోపేతం చేయాలనే ఆలోచన ఈరోజు కొద్ది 0.001 కూడా ఈరోజు ప్రభుత్వానికి లేని పరిస్థితులలో ఈరోజు మనం ఉన్నాం. అంటే ఈ తెలంగాణ నాదని ఎవరు అనుకుంటలేడు. నా రేవంత్ రెడ్డి అనుకుంటలేరు, నా ఉప ముఖ్యమంత్రి అనుకుంటలేరు. గతంలో ఉన్నవారు ఏ విధంగా అనుకున్నారో మనకు కనబడుతుంది. 5 లక్షల కోట్ల అప్పు ఎందుకైందో మనకు కనబడ్డది. ఈరోజు తెలంగాణ కనీసం లాస్ట్లో ఈ భారతదేశం మొత్తంలో జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితులలో మన దౌర్భాగ్యం ఉందంటే మనం అర్థం చేసుకోవాలి ఏ విధంగా ఉంది. ఇటువంటి నాయకులు ఈరోజు ఉద్యోగ నాయకులు మరి ఆర్థికంగా దివాళా తీయబోతుంది. దీన్ని మనం బలోపేతం చేయాలి. ఉద్యమంలో మేము ముందు భాగంలో ఉన్నాం. జేఏసీ అనే ఉద్యోగులు మరి వీళ్ళు ఈరోజు ఒక జేఏసీగా ఫామ్ అయిపోయి బిలియన్ మార్చ్ చేసినాం, సకల జనుల సమ్మె చేసినాం. ఈరోజు పట్టేదారులం మేము తెలంగాణకు అని మేము నిలబడి దీన్ని నిలబెట్టాలన్న ఆలోచన మీకు ఏమైనా ఉన్నదా? లేదు. కంప్లీట్గా ఈరోజు ప్రభుత్వానికి వాళ్ళు చేసిన కుంభకోణాలకు ఈరోజు మీరు మడుగులొత్తే తీరుగా ఈరోజు నాయకులు ఉన్నారు. ఒకసారి వెస్ట్ బెంగాల్పై చూడండి, అక్కడ ఉద్యోగ నాయకులు ఏ విధంగా పోరాటం చేస్తుండ్రో. అక్కడ డిఏలు ఇవ్వకుంటే సుప్రీంకోర్టు దాకపోయింది. మమతా బెనర్జీ ప్రభుత్వం ఏం చెప్పినా మేము దివాళా తీసినాము, మీకు డిఏలు ఇవ్వలేని పరిస్థితుల్లో మేము ఉన్నాం. డిఏల కోసం పోయింది, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వాళ్ళు ఇస్తుండ్రు. డిఏలు మేము ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నామంటే వాళ్ళు సుప్రీంకోర్టుకు వరకు పోయిండ్రు. సుప్రీంకోర్టులో వీళ్ళు కపిల్ సిబాల్ను హైర్ చేసుకున్నారు మమతా బెనర్జీ ప్రభుత్వం.
అయినా కానీ ఇవాళకి వీళ్ళు వీరోచితంగా కొట్లాడుతూ ఉంటారు అక్కడ ఉద్యోగులు. ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవుతలేరు. వాళ్ళు పెద్ద పెద్ద ఫార్చునర్లలో కానీ, పెద్ద పెద్ద కార్లలో కానీ, పెద్ద పెద్ద బిల్డింగ్లు కానీ వాళ్ళు ఏవి కూడా లేవు. సామాన్య ఉద్యోగ సంఘాలందరూ కలిసి ఈరోజు ప్రభుత్వం పైన పోరాటం చేసుకున్న పరిస్థితి. మరి నీ ఉద్యమం ఏంది? ఈరోజు పోరాడి తెచ్చుకున్న తెలంగాణ కదా, త్యాగాలు తెచ్చుకున్న తెలంగాణ కదా, ప్రాణాలు ఇచ్చి తెచ్చుకున్న తెలంగాణ కదా. మరి ఆ తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడే ఆలోచన మీకేమైనా ఉన్నదా? తెలంగాణ అప్పుల పైన ఆత్మగౌరవం ఉన్నట్ట ఆలోచన చేయండి. దీనిపైన మీరు కామెంట్ చేయండి. ఈరోజు వాళ్ళు ఎట్లా పనిచేస్తుండ్రు, మీరు ఎట్లా పనిచేస్తుండ్రు? ఈరోజు కాగు రిపోర్ట్లో ఉన్నది కూడా అమలు చేసుకునే పరిస్థితి లేదు, దాని గురించి మాట్లాడే పరిస్థితి లేదు. ఈరోజు కంచె చేను మేచినట్టుగా ఉద్యోగ సంఘాలే ఈరోజు చేను మేస్తూ ఉన్నాయి. ఉద్యోగ సంఘాలే ఈరోజు ఉద్యోగాలు మోసం చేస్తూ ఉన్నాయి. ఉద్యోగ సంఘాల ఉద్యమాలను ఈరోజు రాచబాట మీద చేయకుండా, రాజబాట మీద చేయకుండా, ధర్నా చౌకుల మీద చేయకుండా, రోడ్లపైన చేయకుండా, జన సంచారం ఉన్న దగ్గర చేయకుండా ఈరోజు అడవులలో తీసుకుపోయి మనం ప్రభుత్వం మీద పెద్ద పోరాటం చేస్తున్నాం, 135 రోజులు దీక్ష చేస్తున్న ప్రభుత్వం పట్టించుకుంటారని స్పీచ్లు గట్టిగా ఇస్తారు. అది ఎవరిని కినవాడది, ఎవరిని కనవాడదు. ఎందుకంటే అడవిలో చేపిస్తున్నారు కాబట్టి, అడవిలో చేపిస్తున్నారు. నిన్న నేను మీకు కొన్ని వీడియోలు చేసి మీకు చూపించిన ఎంత దారుణమైన దౌర్భాగ్య పరిస్థితికి ఈరోజు వాళ్ళు వచ్చిందంటే, అడవిలో తీసుకుపోయి ఈరోజు దీక్షలు చేయించుకుంటా, అడవిలో తీసుకుపోయి వాళ్ళు స్లోగన్లు ఇప్పించుకునే పరిస్థితి ఈరోజు వచ్చిందంటే దయచేసి మీరు అందరూ ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకసారి నేను అక్కడ ఒక ఉద్యోగ సంఘ నాయకుడు మేము పోయేటప్పుడు దీక్షలు ఇస్తుండ్రు, ఒకసారి మీరు చూడండి. చూసిందండి, అడవిలో దీక్ష నడుస్తుంది చూడు. మరి అక్కడ ఏమైనా మనిషి ఉన్నాడా? ఎవరైనా చూస్తుండా? ఎవరైనా కనబడుతుండా అక్కడ? ఇది మోసం చేయకుంటే ఇంకేం చెప్పండి. చూడండి, ఆయన సిన్సియర్గా చేస్తుండు వాళ్ళ దీక్ష వాళ్ళ దానిపైన ఇది నమ్మకం లేదు. చూడు మళ్ళీసారి చూడండి, దీక్ష మీరు ఎక్కడ నడుస్తుందో చూడండి ఒకసారి. చూడు చూడండి ఉన్నారా మనుషులు? ఎవరన్నా మనుషులు ఉన్నారా చుట్టూ? మరి అక్కడ ఎందుకు దీక్ష చేపిస్తున్నట్టు? ఎవరిని పిచ్చోని చేయడానికి దీక్ష చేపిస్తున్నట్టు? చూడండి ఆడ కుక్కలు మనుషులు ఎవరు ఉన్నారా? ఎక్కడ ఎవరన్నా వెనక బయట వెనక ఎందుకు చెప్పిస్తుంది చెప్పా? ఆడవిడ దీక్ష నమ్ముతారా మీరు? అక్క దీక్షలు అవుతున్నాయంటే గౌల్ దొడ్డి కాడ మనం పోరాటం చేస్తున్నాం. మన పెద్ద పెద్ద భాషలు ఇస్తారు ఈ నాయకులు. మన వీరోచనపై ప్రభుత్వాన్ని గద్దె దింపుదాం, ప్రభుత్వాన్ని అది చేద్దాం, ఈరోజు భూమి ముక్కికి రాపిద్దాం, ఇక మన పని అయిపోయినట్టే, ఇక భూములు వచ్చినట్టే అని చెప్పేసి ఈరోజు అక్కడ గుసున్నోళ్ళని వీళ్ళందరూ కలిసి దాదాపు 4200 మంది ఉన్నారు. ఇక మీరు ఎంతెంత సందాలు వేసినో ఉద్యమానికి మీరు కామెంట్ చేయండి. ఈరోజు అక్కడ ఎవరన్నా దీక్ష చేస్తారు చెప్పండి? 135 రోజులకెళ్ళి దీక్ష చేస్తుందంట. ఈరోజు తెలంగాణ అట్టూరికి పోవాలి దీక్ష చేస్తే. 135 రోజులు కాదు, వారం రోజులు చేస్తేనే ప్రభుత్వం మీద ప్రెజర్ బిల్డ్ అయిపోవాలి. ఈరోజు ప్రభుత్వం గజగజలాడిపోవాలి. అసొంటిది ఈరోజు ఎందుకు స్పందన లేదు? ఎవరికైనా వినవాడుతుందా? ఏదైనా పేపర్లలో వస్తుందా? ఏదైనా సోషల్ మీడియాలో వస్తుందా? ఏడలేదు. తీసుకుపోయి ఆడ పడేసింది, ఆడ దీక్ష చేస్తుంది. ఎవరు చేపిస్తుంది ఇది? అక్కడ ఎందుకు చేస్తుండ్రు? ఈరోజు ఉద్యోగ సంఘాల్లో ఏమైనా తలకాయ ఉన్న మాటేనా ఇది? మీకేమైనా మెదడు ఉందా అక్కడ చేయనికి? అడవిలో చేస్తాడు ఎవడన్నా చేసిండు ఎప్పుడైనా అక్కడ ఒక కానిస్టేబుల్ కూడా వీళ్ళ ముఖం ఎవరు చూస్తలేడు, ఒక హోంగార్డు కూడా వీళ్ళ ముఖం ఎవరు చూస్తలేరు. ఆడ వచ్చేపోయేటోళ్ళు కూడా ఎవరికి కనబడరు. ఆడ బర్రెలకు ఆడ ఉన్న కుక్కలకు అవి మాత్రం వీళ్ళ దీక్షను చూస్తున్నాయి. కానీ ఈరోజు ఏ ఒక నరమానవునికి అక్కడ వీళ్ళ దీక్ష చేస్తున్న సంగతి ఎవరికి కూడా తెలియదు. ఇంత దారుణంగా ఈరోజు సంఘ నాయకులు వ్యవహరిస్తూ ఉన్నారు వీళ్ళతో. ఇంత దారుణంగా ఈరోజు మీరు నినాదాలు ఇస్తే ఎవరికి వినబడతాయి? మీ స్లోగన్లు ఇచ్చే ఎవరికి వినబడతాయి? మీ అర్థనాదాలు ఎవరికి వినబడతాయి? మీ పోరాట పటిమ ఎవరికి కనబడుతుంది? ఈరోజు మీరు చేస్తున్న 135 రోజు ఉద్యమం మీకు ఎవరింటారు? మీకు
కాబట్టి మేము అక్కడ వేసుకున్నాం. ఈరోజు రేవంత్ రెడ్డి కానీ కొండలరెడ్డి కానీ చెప్పొచ్చు, మేము సందులలో వేసుకుంటున్నాం, చేయకుండా మా వాళ్ళు లొల్లి పెడతారు, ఉత్తగానే మేము పంచాయతీ చేసినట్టు మేము ఉద్యమం చేసినట్టు చేస్తామంటే, ఓ ఆడ చేస్తే మాకేం కాదు, 2 రోజులు 1000 రోజులు చేసుకుని మాకేం ఫరక పడదని చెప్పే కాడికి వచ్చింది. ఈరోజు అటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితికి ఈరోజు సంఘ నాయకులు వచ్చారు. ఎప్పుడు కూడా నేను ఏ రోజు కూడా ఎన్జిఓలు కానీ టీఎన్జిఓలు కానీ మరి అడవులలో తీసుకుపోయి ఈరోజు ధర్నాలు చేసే పరిస్థితి వస్తుంది. వీళ్ళు ఎవరు చేపిస్తారు? ఎవడైతే ప్రభుత్వంతో లాలూచి అన్నారు. అరే ఈరోజు అక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా మంచి మంచి పదవులు చేసిన వాళ్ళు, మంచి మంచి పోస్టింగ్లు చేసిన వాళ్ళు, అసొంటి వాళ్ళు కూడా ఈరోజు వీళ్ళ ట్రాప్లలో పడి పోయి ఆడ కూర్చొని వాళ్ళు దీక్షలు చేస్తున్న పరిస్థితి. దయచేసి ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితికి ఈరోజు దిగజారిసిందని చూడండి. అగో చూడండి, చూసినరా? ఉన్నారా ఎవడన్నా? ఎంత బాధాకరం చెప్పండి, ఎంత విచారకరం చెప్పండి. ఈరోజు ఉద్యోగులను ఎంత పిచ్చోళ్ళని చేస్తుంది చెప్పండి. వీరు ఎవరికి వాడాలి? అది ఎవరికి వాడాలి చెప్పండి. అది ఎవరికి వాడాలి చెప్పండి. ఎవరికి వాడాలి? అది ఎవరికి వాడుతుంది? ఎవరికి వాడాలి చెప్పండి. ఎవరికైనా వినవాడుతుంది అది? కాబట్టి ఇదంతా ఈరోజు జనాన్ని పిచ్చోళ్ళని చేయడానికి, జనాన్ని మోసం చేయడానికి ఈరోజు చేస్తున్నట్టు ఒక పెద్ద కుట్ర. కాబట్టి దీనిపైన మీరు ఖచ్చితంగా కాన్షియస్గా ఉండాలి, ఖచ్చితంగా మనం పోరాటం చేయాలి. దీనిపైన సంఘ నాయకుల యొక్క మోసాన్ని మీరు ఎండగట్టాలి. మీరు ఉద్యమం చేయాల్సింది ప్రభుత్వాల మీద బాధ, సంఘ నాయకుల మీద చేయాలి. సంఘాలను లెక్క అడగాలి, ఆడిట్ రిపోర్ట్ అడగాలి. ఇప్పటిదాకా వచ్చిన పైసలేంది, ఇచ్చిన పైసలేంది? ఈరోజు నాకు పైసలు ఇస్తానంటే నేను వద్దంటున్నా. మనం ఈరోజు చూస్తున్నాం మీ తరపున అనుకుంటున్నారు ఉద్యోగ నాయకులు. మన తరపున ఈరోజు ఉద్యోగ నాయకులు కాదు, ఈరోజు ఉద్యోగులు మీ తరపున ఎవ్వరూ లేరు. మీరు ఒంటర్లు. ఈరోజు రిటైర్డ్ అయ్యి చచ్చిపోయే వ్యక్తుల దగ్గర కూడా పలకరించేటోళ్ళు లేడు, మాట్లాడేటోళ్ళు లేరు. కాబట్టి ఈరోజు మీ 2.0 ఉద్యమానికి మీరు అప్డేట్ కావాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు మేము ఇలా మాట్లాడకుండా వెలుగులోకి విషయాలు తీసుకురాకుంటే ఇంకా మోసపోయేటోళ్ళు. ఈరోజు వాళ్ళకి ఏమి అనుకూలం ఉంటుందో అదే అనుకూలంగా మాట్లాడతారు. ఈరోజు నేను ఈ సబ్జెక్ట్కి వెళ్ళి ఇంకో సబ్జెక్ట్కి వస్తా. ఎవరన్నా దీనిపైన ఏమైనా సందేహాలు ఉన్నా కామెంట్ చేయొచ్చు. ఈ సబ్జెక్ట్ ఏంటంటే ఇంకో సబ్జెక్టు, రంగనాథ్ గారి మీద హైకోర్టు చాలా సీరియస్ అయింది. హైకోర్టు ఇక నువ్వు కోర్టుకు రాకుంటే నీ పైన మేము 101% నీ పైన మేము చర్యలు తీసుకుంటాం, నీ పైన మేము మన నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేస్తాం అని చెప్పి హైకోర్టు చాలా సీరియస్గా అయింది. నేను నిన్న చెప్పిన రంగనాథ్ గారి మీద నేను చేస్తున్న వీడియోలో, తీర్మాన మల్లయ్య గారు సజ్జనార్ గురించి మాట్లాడింది కదా, ఒంటికాలు మీద రెచ్చిపోయింది కదా, ఆయన మాట్లాడి మీరు చూడండి అన్న.